గ్లాడియేటర్. ఒకప్పుడు వరల్డ్ వైడ్ ఈ మూవీలోని డైలాగ్ My name is Maximus Decimus Meridius, father to a murdered son, husband to a murdered wife, and I will have my vengeance in this life or the next. పెద్ద సెన్సేషన్ క్రియేట్ చేసింది. డైలాగే కాదు, మూవీ కూడా అంతే సెన్సేషన్ క్రియేట్ చేసింది. అప్పుడే కాదు, ఇప్పటికీ కూడా చాలామంది చెప్తూ ఉంటారు. కొన్ని మూవీస్లో అయితే రెఫరెన్స్గా కూడా వాడారు. మరి అంత సెన్సేషన్ క్రియేట్ చేసిన ఈ మూవీకి సీక్వెల్గా వచ్చిన గ్లాడియేటర్ 2 ఎలా ఉందంటే 1 ఉన్నంత ఇదిగా అయితే లేదు. బట్ స్టార్ కాస్ట్ పెర్ఫార్మెన్స్ చాలా బాగుంది. డెంజల్ వాషింగ్టన్ నెగిటివ్ రోల్లో చాలా స్పెషల్గా కనిపించారు. స్టోరీ ఏంటంటే బ్యాటిల్ ఫీల్డ్లో మరణించిన గ్రేట్ గ్లాడియేటర్ మ్యాక్సిమస్ చిన్న కొడుకు లూసియస్ని యుద్ధ ఖైదీగా రోమ్ సిటీకి తీసుకొస్తారు. అతని ఫైటింగ్ స్టైల్ చూసి అక్కడున్న వాళ్ళు షాక్ అవుతారు. అయితే మార్సినిస్ తన పొలిటికల్ డెవలప్మెంట్ కోసం రోమ్లోని సివిల్ వార్ని స్టార్ట్ చేస్తాడు. లూసియస్ ఏం స్ట్రాటజీ యూజ్ చేసి గెలిచాడు, దానికోసం ఏమేమి కోల్పోవాల్సి వచ్చింది అనేది బ్యాలెన్స్ కదా. న్యూ జనరేషన్ గ్లాడియేటర్గా పాల్ మెస్కల్ ఆ లెవెల్ పెర్ఫార్మెన్స్ ఇవ్వలేకపోయాడు. కోనీ నీల్సన్ తన క్యారెక్టర్ మార్క్ అయితే ఇచ్చింది. పిచ్చి మహారాజుల జోసెఫ్ పిన్ ఆకట్టుకున్నాడు. పెడ్రో పాస్కల్ అండ్ రిమైన్ క్యారెక్టర్స్ వాళ్ళకి రోల్స్కి తగిన పెర్ఫార్మెన్స్ చేశారు. సినిమాటోగ్రఫీ అండ్ CGI వర్క్ చాలా బాగుంది. బట్ ఎమోషనల్గా అయితే డైరెక్టర్ రీడ్లీ స్కాట్ కనెక్ట్ అయ్యేలా చేయలేకపోయారు.